హాయ్ నమస్తే, నేను మీ రమ్య. వెల్కమ్ బ్యాక్ టు జెస్సీ కుకింగ్ రెసిపీస్. ఈరోజు నేను అల్లంతో రసం ఎలా ప్రిపేర్ చేయాలో చూపిస్తున్నానండి. ముందుగా ఒక నిమ్మకాయ సైజ్ అంత చింతపండుని నానబెట్టుకోవాలి. ఒక అరగంట ముందు నానబెట్టుకొని ఇలా ఒక టమాటో మీడియం సైజుది తీసుకొని ఆ చింతపండు వాటర్లో వేసుకొని చింతపండు టమాటో రెండు కలిపి బాగా చేత్తో స్మాష్ చేసుకోవాలి. ఇప్పుడు చేత్తో రసాన్ని మొత్తం వడకట్టుకోవాలండి. చింతపండులో ఇంకొన్ని వాటర్ వేసుకొని మళ్ళీ రసాన్ని వడకట్టుకోవాలి. మనం ఎంత పులుపు అయితే తినగలుగుతామో ఆ పులుపుకి తగ్గట్టు వాటర్ని అడ్జస్ట్ చేసుకొని రసం తీసుకొని పక్కన పెట్టుకోవాలి. ఈ రసం చాలా బాగుంటుందండి. జ్వరం వచ్చినప్పుడు అలాగే అరుగుదల లేనప్పుడు అలాంటి టైంలో చేసుకొని తింటే చాలా బాగుంటుంది. ఏమీ తినాలని అనిపించదు కదా ఆ టైంలో. ఇలా ఈ అల్లంతో రసం చేసుకొని తినండి, చాలా బాగుంటుంది. అలా రసం తీసుకొని పక్కన పెట్టుకొని ఇప్పుడు ఒక మిక్సీ జార్ తీసుకొని 5-6 వెల్లుల్లి, 1 స్పూన్ మిరియాలు, 1 స్పూన్ ధనియాలు, 2 ఇంచుల అల్లాన్ని వేసుకోవాలి. ఇప్పుడు కొంచెం బరకగా గ్రైండ్ చేసుకోవాలండి. ఇలా ఈ విధంగా గ్రైండ్ చేసుకొని పక్కన పెట్టుకోండి. ఇప్పుడు స్టవ్ ఆన్ చేసి కళాయి పెట్టుకొని, కళాయి కానీ లేదంటే ఏదైనా సరే లోతుగా ఉండేది పెట్టుకోవాలండి. అందులో 3 టేబుల్ స్పూన్ ఆయిల్ వేసుకోవాలి. ఆయిల్ హీట్ అయిన తర్వాత 1 స్పూన్ చారుపోపులు ఉంటాయి కదండి, మెంతులు, జీలకర్ర, ఆవాలు, మినపప్పు ఇవన్నీ కలిపి 1 టేబుల్ స్పూన్ వేసుకోవాలి. పోపు లైట్గా ఫ్రై అయిన తర్వాత ఇందులో 3 ఎండుమిర్చి, 1 రెమ్మ కరివేపాకు ఇలా తుంచి వేసుకోవాలి. ఈ రసానికి మనం ముందే పోపు వేసేసుకుంటున్నామండి. అవి లైట్గా ఫ్రై అయిన తర్వాత ముందుగా మనం గ్రైండ్ చేసి పెట్టుకున్న అల్లం పేస్ట్ని వేసేసుకోవాలి. వేసుకొని 2 నిమిషాలు ఆయిల్లో ఫ్రై అవ్వనివ్వాలి. పచ్చివాసన పోయేంత వరకు ఫ్రై చేసుకోవాలండి. ఇప్పుడు ఇందులో 1/2 టీ స్పూన్ పసుపు వేసుకోవాలి. పసుపు వేసుకున్న తర్వాత చింతపండు వాటర్ వేసేసుకోవాలండి. తర్వాత 2 టేబుల్ స్పూన్లు సాల్ట్ వేసుకోవాలి. మీ టేస్ట్కి తగ్గట్టు సాల్ట్ని, పులుపుని అడ్జస్ట్ చేసుకొని వేసుకోండి. ఇప్పుడు ఇందులో కొన్ని కొత్తిమీరని చిన్న ముక్కలుగా కట్ చేసుకొని వేసుకోవాలి. మీడియం ఫ్లేమ్లో ఈ రసాన్ని మరిగించుకోవాలండి. ఎక్కువసేపు మరగాల్సిన పని లేదు. ఒక 10 నిమిషాలు లేదంటే 15 నిమిషాలు మరిగించుకుంటే సరిపోతుంది. ఇలా మీడియం ఫ్లేమ్లో 15 నిమిషాలు మరిగించుకోవాలండి. వేడివేడి అన్నంలో వేసుకొని తింటే చాలా బాగుంటుంది. చిన్నపిల్లలు కూడా చాలా ఇష్టంగా తింటారండి ఈ రసంతో. ఎప్పుడు ఒకే విధంగా కాకుండా డిఫరెంట్గా రసాన్ని ట్రై చేస్తే ఇంకా కూరలు కూడా లేకపోయినా పర్వాలేదు. 15 నిమిషాల తర్వాత స్టవ్ ఆఫ్ చేసేసుకొని రసాన్ని వేరొక బౌల్లోకి తీసుకుందాం. ఇంతేనండి, అల్లం రసం రెడీ అయిపోయింది. చాలా సింపుల్గా క్విక్గా చేసేసుకోవచ్చు. ఈ రెసిపీ మీకు నచ్చినట్టయితే నా ఛానల్ని లైక్ చేసి, షేర్ చేసి, సబ్స్క్రైబ్ చేసుకోండి. గంట సింబల్ కూడా ప్రెస్ చేయండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.